మీకంతా మించి ఇప్పుడు ఆఫీసర్ మీకు వెళ్ళలేదుగా ఒక రోజు మనకి మంగళవారం పొద్దున్నే మీరు అధికారులుగా ఒక్క ముక్క లాస్ట్ ఏమవుతుందంటే మేము ఎంఆర్ఓ గారు ఎస్ఐ గారు నిన్న విషయం ఏంటంటే ఈ సివిల్ కేసు మాకు సంబంధం లేదని చెప్పేసి ఎస్ఐ గారు దీన్ని ఇన్వాల్వ్మెంట్లు కొద్దిగా స్లో అయితే వీళ్ళు మళ్ళీ అసలు తోకలేపుకుని కూర్చుంటారు. నన్ను ఇప్పుడు ఎందుకు పంపించారు సార్? అర్థమైంది, మీరు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందని ఉద్దేశంతో మీరు కూర్చోకముందు నేను పోయి ఇచ్చా. అవును సార్, పంచాయతీ ఆఫీసు పోయా. మీ నగేష్ మీ కూడా ఉండు, నేను జీవన్ ముగ్గురం పోయిను. సెక్రటరీ గారిని అడిగిన అసలు ఏంటి పరిస్థితి మీరు తీర్మానం చేశారంటే తీర్మానం చేసిన సార్ కోర్టుకు కూడా హుసేన్ గారు వేసిండు. హైకోర్టు నుంచి కూడా మాకు వచ్చింది. వచ్చినాక దారి ఉంది కాబట్టి మేము దారి ఉంది పోయినామని చెప్పలే, దారి ఉంది కాబట్టి అది కోర్టులో పెండింగ్ ఉంది. ఈ దగ్గర కలెక్టర్ గారికి కూడా ఈ ఇష్యూలో ఉంది. కలెక్టర్ గారికి కూడా కలిసారు. కలెక్టర్ గారికి కూడా రిమైండర్ పంపించింది. మేము దారి ఉందని అతను చేసేది తప్పు సార్. అది ఎంపీడీఓ గారు కానీ ఎంఆర్ఓ గారు ఎస్ఐ గారు వస్తే ఒక 1/2 గంటలో టకాటక పోసేస్తాం సార్ అన్నారు. ఇదే విషయం నేను ఎస్ఐతో మాట్లాడాను. అర్జెంట్ పని మీద బయటకు వెళ్తాను రెడ్డి గారు, వాళ్ళు ధర్నా చేసి ఇది కావద్దు. నేను రావడంతో ఎంఆర్ఓ గారితో ఎంపీడీ గారితో మాట్లాడతాను. నేను మాట్లాడి తీసుకొని 5 నిమిషాల్లో నచ్చ పోయి పోపిద్దామని చెప్పి మీతో చెప్పమన్నారు కాబట్టి నేను విజయలక్ష్మి గారు మేడం 12 గంటలు 5 నిమిషాలు తీశారు సార్, ఫోన్ కాల్తో తీశారు. ఇంత సమస్య చేయలేకుండా చేసి పెట్టారు. వస్తున్నా ఆయన రమ్మన్నా నేను వస్తాను. మీకు అనేది ఏంటంటే ఈ ఒక్క పూట రేపన్నారు కదా, ఆగండి. ఆగినాక మీకు మళ్ళీ తర్వాత మీరు చేసుకునే అవకాశం ఉంటుంది. మీరు మాకు ఛాన్స్ ఇచ్చిన వాళ్ళు కూడా అయ్యారు. కానీ ఏంటంటే ఈ ఒక్క నిమిషం కూడా మేము 7 దాకా ప్రయాణం చేసాం. ఈ కొద్దిగా మేము ఎంఆర్ఓ ఆఫీస్కి ప్రయాణం చేస్తాం. మాతో పాటు మీరు కూడా అడిగిరండి. ఒక్క అధికారులు అక్కడే ఉన్నారు కదా, మీరు అడిగి వస్తాం. ఎంఆర్ఓ ఆఫీస్ ఎంఆర్ఓ ఆఫీస్ సార్.